ఈ యొక్క సమయంలో బైబిల్ పఠనం కొరకు యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనము మార్చి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. 22వ వచనం. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును. దేవునిలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్లను సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొను. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించున్నట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవగల ప్రభువ, యేసు నాయన జీవాధిపతి, దగిలిన తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ఈ యొక్క నూతనముగా ఏర్పాటు చేసుకున్న తండ్రి మందిరంలో దయగల తండ్రి నీ ప్రియబిడ్డలతో కూడా కలిసి తండ్రి ఈ విధంగా బైబిల్ పట్టణంలో పాలు పంపులు పొందే భాగ్యము తండ్రి నాకు ఇచ్చినారు. అందుకే వందనాలు. దయగలిగిన తండ్రి, చదువుకున్న ఈ యొక్క లేఖన భాగములు తండ్రి, ఇందులోని మర్మం తండ్రి వివరించుటకు తండ్రి నాకైతే ఇంత మాత్రము తండ్రి జ్ఞానం లేనివాని దయతో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరే నిలబెట్టి తండ్రి మీరే మాట్లాడితే తప్ప తండ్రిని మాట్లాడేవాడిని దయతో జ్ఞాపకం చేసుకొని లూకాసు వార్త 12:12లో తండ్రి మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి మీరు ఏం మాట్లాడదని నేను నేర్పిస్తారని మీరు ఇచ్చిన మాటలకై వందనాలు. ఈ విధంగా తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి ఇంతవరకు పాటలు పాడిందో మీరు కృపణిస్తూ వచ్చినారు. ఆ విధంగా తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి చేరి వచ్చిన నీ ప్రియబిడ్డలందరికీ తండ్రి బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా తండ్రి రావాల్సిన వారంటే త్వరపెట్టి తీసుకురమ్మని తండ్రి ఈ యొక్క కూడికంతయు తండ్రి ఆది అంతమే మీరే తండ్రి నడిపించండి. తండ్రి కరెంట్ను మేకును తండ్రి మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్క సాతాను కార్యమును తండ్రి లయం చేయండి. తండ్రి ఈ విధంగా తండ్రి మరొకసారి తండ్రి మీ యొక్క దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమయానంతా తండ్రి మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు మనము చదువుకున్నాము. ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన విషయము ఏమంటే, ఒక కొమ్మ తీసుకొని దేవుడు ఇక్కడ నాటినట్లుగా ఇక్కడ యెహెజ్కేలుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క దేవుని మాట చూడండి. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. ఇక్కడ దేవుడు ఈ యొక్క లేఖన భాగంలో ఏం తెలియజేస్తున్నా అంటే, ఈ యొక్క ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదునని దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తున్నది.
అయితే అంతేగాకుండా చూడండి, ఇస్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా, అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. ఈ యొక్క చెట్టు మనము నాటినప్పుడు దానికి సమృద్ధిగా ఎరువు గాని, నీళ్లు గాని ఇవన్నీ ఉంటే అది బాగా పెరిగి పెరిగి పెద్దదిగా అయితాది. అయితే అలా కాకుండా చెట్టు నాటేసి దాన్ని వదిలేస్తే అది పెరుగుతదా? పెరగదు. మరి దేవుని వాక్యంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎత్తుగల పర్వతం మీద నేను దాని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. ఎప్పుడైతే చెట్టు పెద్దదయ్యి అందులో కొమ్మలుగా వికసించి పెద్దదైతదో అప్పుడు దాంట్లో అనేకమైన పక్షులు కావచ్చు, ఇతర కింద కింద అయితే ఇతర జంతువులు కావచ్చు, కొన్ని అందుబాటులో ఉంటే మనుషులు కూడా అందులో చేదతీరేవారుగా ఉంటారు. మరి అలాంటి చెట్టుగా దేవుడు ఇది ఎదగాలంటే ఏమి చేయాలా దానికి? ఎలాంటి చోట నాటితే ఎక్కడ నాటేది కూడా దేవుడు ఇక్కడ చూపిస్తా వచ్చినాడు. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏముంటుందంటే అది అది బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. చేరి వచ్చిన మనము కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఎలాగుందంటే, మనము కూడా ఫలించి ఏం చేయాలా? ఇక్కడైతే ఏ విధంగా అయితే ఈ యొక్క చెట్టు ఎదుగుతా వచ్చిందో, మరి ఆ విధంగా ఫలించి మనం కూడా ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. మరి ఇలాగున మనం ఉండాలంటే ఏమి చేయాలా? అనునిత్యము దేవుని సన్నిధిలో ఎలాగుండాలా? ఈ ఈ చెట్టు ఎక్కడ నాటితే పెరుగుతా వచ్చింది అనేది కొన్ని విషయాలు మనము ఇలాగనే చూడండి, 24వ వచనంలో కదా, దాని నీడన ఏమేమి ఉంటాయో తెలియజేస్తా. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాటని సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను. ఒకవేళ చూడండి, దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఈ యొక్క చెట్టు అది అది ఘనమైనదిగా ఉండాలా? లేదంటే నీచమైనదిగా ఏమి చేయాలన్నా గానీ, అది ఎండిపోవాలన్నా, అది బ్రతకాలన్నా గానీ, ప్రతిది గూడా దేవుని చేతిలోనే ఉంది. మనమైతే మనం మన మనకు ఇప్పుడైతే మనము బాగున్నాం. మరి రాత్రికి ఏమైనా కావచ్చు, రేపేమైనా కావచ్చు. మరి ఎవరికి కూడా అది తెలియదు. మరి ఈ దినం ఇప్పుడు మనం బాగున్నామంటే అదంతా దేవుని చిత్తం. రేపు ఏమైతదో ఎవరికి కూడా తెలీదు. మరి దేవునికైతే సమస్తము తెలుసు. మరి ఏమి చేయాలన్నా గాని ఇక్కడ చూపిస్తా వచ్చినట్టుగా నీచమైనది ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టు ఘనమైనది గాను చేయువాడు దేవుడే. అలాగనే పచ్చని చెట్టును ఎండిపోవునట్లును, ఎండిన చెట్లు వికసించినట్లు. ఎండిపోయే చెట్లు బ్రతికించాలన్నా, పచ్చని చెట్టు అది ఎండిపోవాలన్నా సమస్తము దేవుని చేతిలోనే ఉన్నది. మరి ఇలాంటి దేవుని దగ్గరికి చేరి వచ్చిన మనం చూడండి, ఈ యొక్క చెట్టును నాటి ఇక్కడ చెప్పినాడు దేవదారు కొమ్మ నాటుతా వచ్చినాడు కదా! మరి ఎక్కడ నాటితే ఇది ఫలిస్తా వచ్చాది అనేది మనం చూడండి, ఇక్కడ చూస్తే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1, 3. కీర్తనల గ్రంథము. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు ఇతను అనేది మనం ఇక్కడ గమనిస్తే పై వచనాల్లోనే మనము చూస్తా వస్తాం. 1, 2 వచనాల్లో. మరి ఎవరైతే 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరి ఎవరైతే మొదటి వచనంలో కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరి ఎవరైతే ఇలాంటి యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యుడు. మరి అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును.
చూడండి ఎంత గొప్ప ధన్యత అంటే దేవుడు మన నుంచి ఆయన ఏం ఆశించలేదు. మరి దేవుని వాక్యమును మనము ధ్యానించాలని ఇక్కడ చెప్తున్నాడు. మరి దేవుని వాక్యం ధ్యానిస్తే ఇక్కడ మనం ఇక్కడ నీటి కాలువల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని. అంతేకాకుండా అతడు చేయనిదంతయు సఫలమగును. ఎంత గొప్ప ధన్యత మనకి ఇస్తా వచ్చినాడో చూడండి. మరి మనం చేయాల్సినది ఏమంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలని దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. మరి నేటి దినాల్లో అయితే మరి లోకములో లోకముతో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క ధన్యత లోకంలో ఉన్న వారికి లేదు. మరి మనమైతే దేవుని సన్నిధిలో చేరువచ్చిన మనము ఎప్పుడు టైం దొరికినా కానీ అయితే లోకంలో అనేక రకాలైన మనము పనులు ఒకవేళ ఉన్నా కానీ సమయం దొరికినప్పుడు మనము ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. ధ్యానించినప్పుడు మనము ఏదైతే ఈ యొక్క మొక్కను ఎక్కడైతే నీటి కాలువల నీరు ప్రవహించే చోట పక్కన చెట్టు నాటితే అది సమృద్ధిగా నీరు ఉంటుంది కాబట్టి అది ఎంతో ఎదుగుదల కలిగి ఉంటుంది. మరి అలాంటి వారంగా మనం ఉంటాము. మరి ఈ యొక్క ధర్మశాస్త్రమును మనం ధ్యానించినట్లయితే మరి అలాగనే చూడండి ఇంకొక వచనం ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. ఇర్మీయా గ్రంథము 17, 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంన చింతనొందదు, కాపు మానదు. చూడండి ఇది దేవుడు 7వ వచనంలో ఏం చెప్తున్నాడు? యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మరి ఎవరైతే యెహోవాను నమ్ముకొని ఉంటాడో వాడు ధన్యుడు. ఇందాక మనం అక్కడ కూడా చూస్తా వచ్చినాం కీర్తనల గ్రంథంలో కూడా. మరి ఈ యొక్క ధన్యుడు అనే మాట ఇక్కడ కూడా యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో మొదటగా వారు ధన్యుడు. తర్వాత చూస్తే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరును, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంన చింతనొందదు, కాపు మానదు. చూడండి ఈ యొక్క చెట్టు జలముల యొద్ద నాటబడిన చెట్టు, దానికి వెట్ట తగిలినా కానీ దానికి భయం ఉండదంట. ఎందుకంటే దాని వేరు కాలువలో వారుంది కాబట్టి పైన ఎండ తగిలిన లోపల తేమ అనేది ఉంటుంది కాబట్టి అది వెట్ట తగిలినా దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంన చింతనొందదు, కాపు మానదు. మరి ఏ విధంగా అయితే సంవత్సరం కాపు కాస్తుందో కాపు కూడా మానదు. చేరువచ్చిన మనము కూడా మన యొక్క జీవితంలో ఈ యొక్క లోకంలో ఉన్నాం కాబట్టి అనేక రకాల సమస్యలు అనేక అనేక విధాలుగా మనము అనేక రకాలుగా బాధలు కావచ్చు, అనేక సమస్యలు కూడా మన జీవితంలో మనకు వస్తూ ఉంటాయి. మరి వచ్చినప్పుడు మరి ఇక్కడైతే ఏ విధంగా అయితే దేవుడు మనకు చూపించినట్లుగా ఆ యొక్క మన జీవితంలో మనము ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో మనం దివారాత్రం దాన్ని ధ్యానిస్తూ ఉంటే మనం ఏ విధంగా ఉంటాం? మనం ధన్యులుగా మనం మొదటగా ఉంటామని చెప్తా వచ్చినాడు. తర్వాత ఏ సమస్య కలిగినా ఏమి చేసినా ఈ యొక్క చెట్టు ఈ యొక్క వెట్ట తగిలితే భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంన చింతనొందదు, కాపు మానదని. మరి మనలో ఉన్న దేవుని వాక్యం మనతో కూడా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా ఏమొచ్చినా కానీ మనం తండ్రి దాన్ని ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటాం. మరి మరి ఇలాంటి ధన్యత అయితే ఇది అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఈ లోకంలో మరి అనేక రకాలుగా మనం ఒకవేళ ఉన్నా కానీ మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన పక్కవారు కావచ్చు, అనేక రకాలుగా హింసించేవారుగా ఉంటారు. మరి దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వేమైంది? మరి దేవుడే ఇలాంటి వాక్యాలు కూడా మనకు రాయించుంటున్నాడు. ఎందుకంటే యోబు గ్రంథంలో అనేక విషయాలు చివరకు తన యొక్క భార్య కూడా తన్ను ఎంతో
నువ్వు తన యొక్క స్నేహితులు గాని అనేక మంది తన్ను అనేక విధాలుగా దేవుని దూషించమని చెప్పినప్పటికీ, తను ఎక్కడ గూడా దేవుని ఒక మాట అన్నట్లుగా లేదు. సమస్తము దేవుడే చేసినాడు. దేవునికి ఏది ఇష్టమైతే అలాగనే అయితాదని జెప్పి దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటూ వచ్చినాడు. తను తన యొక్క జీవితంలో అనేక రకాలుగా తన శరీరమంతా గాయాలై ఆ! చివరకు బూడిదలో పొర్లుతూ వచ్చినాడు. మరి తన యొక్క విశ్వాసం ఎక్కడ గూడా తను పోగొట్టుకోలా. ఎందుకంటే తన కుమారులు, కుమార్తెలు తనకు సమస్తము పోగొట్టుకున్నాడు. చివరకు తను రెండంతల ఆశీర్వాదం పొందుతూ వచ్చినాడు. మరి ఈ జీవితంలో మనం గూడా అలాంటి ఆశీర్వాదం పొందాలంటే, ఈ అల్పకాలమైన ఈ యొక్క జీవితంలో మనకు అనేక రకాల సమస్యలొస్తుంటాయి. మరి ఈ లోకంలో ఈ జీవితం శాశ్వతం కాదు. 60 70 ఏండ్లు కావచ్చు, అధికమైతే 80 ఏండ్లని బైబిల్ గ్రంథంలోనే రాయించున్నారు. మరి మరి అధికమైన ప్రయాసపడి ఈ లోకంలో జీవించే బదులు, దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉండి, పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే, ఈ ఈ కొద్ది కాలం జీవించే ఈ కాలం ఈ యొక్క దీని కొరకు మనం చూడకుండా, ఆ యొక్క పరలోక రాజ్యం దేవుని కొరకు మనము చూసేవారంగా ఉండాల. అలాగనే చూడండి ఇంకొక వాక్యం చూడండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము. యెషయా గ్రంథం 27, 27లో 3వ వచనం. యెహోవానగు నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూడండి, దేవుడే ఇక్కడ మనం చూస్తే యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూడండి, ఈ దేవుడు మనకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చినాడు. ఇప్పుడైతే ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఎవరైనా కావచ్చు, శత్రువు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన మీదకి రాకుండా దేవుడే మనం దివారాత్రం మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మరి మనము దేవుని సన్నిధిలో మనం యథార్థతగా కలిగి దేవునికి నమ్మకమైన వారుగా మనం ఉండాలి. అలాంటప్పుడే ఇవన్నీ కూడా మన మన యొక్క జీవితంలో మనం పొందుకునే వారంగా ఉంటాం. అలాగనే చూడండి ఇంకొక వాక్యం చూడండి. దేవుడు ఇదే యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే, ఒక ఒక తోటను మనం నాటాలంటే దానికి ఏమేం చేయాలా అనేది ఇక్కడ రాయించున్నాడు. మరి మన యొక్క జీవితంలో అది ఫలించకుండా ఉంటే ఏమైతుందని చూస్తే చూడండి, ఐదవ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతాను చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూస్తుండెను గాని అది కారు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? చూడండి, ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో ఒక ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడెదను విని, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఈ యొక్క దేవుడు మనం కూడా మన యొక్క జీవితంలో మనము దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క సమయంలో ఇక్కడ చేరవచ్చున్నాం. దేవుని వాక్యం వింటున్నాం. మరి లోకంలో అనేక మంది ఉంటున్నారు. మరి ఎందుకు దేవుని సన్నిధిలో రాలేకపోతున్నారు అంటే, దేవుని సన్నిధిలో మరి లోకంలో అనేక మంది ఉంటున్నారు. మరి ఏర్పరచబడిన వారు కొందరే, లోకంలో ఏర్పరచబడిన కొందరే ఉంటున్నారు. అందులో మనం కూడా ఉంటున్నాం. కాబట్టి కొద్దిమందిగా మనం చేరి దేవుని వాక్యమును మనము ధ్యానించుకుంటున్నాం. అంటే ఇక్కడ కూడా దేవుడు మన ద్వారా శ్రేష్టమైన ఫలాలు పొందాలని శ్రేష్టమైన తీగలను నాటించను.
మనం కూడా మన యొక్క జీవితంలో శ్రేష్టమైన వారంగా ఉండాలా. శ్రేష్టమైన ఫలాలు మన ద్వారా ఇతరులను మనం ఆకర్షించే వారంగా ఉండాలంటే, మన జీవితంలో మనము ఇతరులకు మాదిరిగా ఉండాలంటే, మన జీవితంలో మన వాక్యంతో అనునిత్యం మనం సరిచేసుకుంటూ ఉంటే, మనం మనల్ని చూసి మన ఇరుగు పొరుగువారు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మరి మనవల ద్వారా వారు కూడా రక్షింపబడితే, దేవునికి ఒక ఆత్మ రక్షింపబడితే, పరలోక రాజ్యంలో మనకు కూడా అనేక రకాలైన దేవునితో కూడా మనం ఉండేవారంగా ఉంటాం. మరి ఈ యొక్క మనం ఈ లోకంలో ఫలిస్తేనే, మనం ఫలించడం అంటే ఇతరులను మన ద్వారా ఇతరులను దేవుని సన్నిధికి నడిపించడమే ఫలించడం. మరి ఈ లోకంలో మనం ఫలించే దేవునితో కూడా మనం ఉంటాం. మరి ఈ యొక్క ధన్యత ఈ లోకంలో జీవించే కాలం మనం ఫలించి, ఇతరులను నశించి నరకానికి వెళ్ళే జనాన్ని దేవుని వైపు మనం నడిపిస్తే అదే ఫలం. దేవుని సన్నిధిలో ఈ లోకంలో మన గురించి మన ద్వారా దేవుడు ఆశించేది. మనం ఇచ్చే డబ్బులు కాదు. మనం మన నుంచి ఇంకా ఏమి కూడా ఆశించడు. మనం ఈ లోకంలో మనం ఫలించాలంటే నశించి నరకానికి వెళ్ళే ఆత్మలను మనము ఈ దేవుని సన్నిధికి నడిపించాల. మరి ఇక్కడైతే దేవుని వాక్యం చూడండి. శ్రేష్టమైన తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూస్తుండెను. గాని అది కారు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఈ యొక్క దేవుడైతే మన ద్వారా పండ్లు ఫలింపాలని ఎదురు చూస్తున్నాడు. కానీ మన యొక్క జీవితంలో ఫల ఫలం లేని వారంగా ఉంటే దేవుడు మన నుంచి ఎంతో ఆశిస్తున్నాడు. మనం ఫలించే వారంగా లేకంటే మనము ఈ లోకంలో జీవించే కాలంలో ఫలింపలేని వారంగా ఉండకూడదు. ఫలించే వారంగానే ఉండాలి. మరి అలాంటి వారంగా ఉండాలని దేవుని ఉద్దేశం. చూడండి, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? మన జీవితంలో మనం కూడా అనేక సార్లు దేవుని వాక్యం వింటూ వస్తున్నాం. మరి నేటి దినాల్లో అయితే ఈ యొక్క సువార్తకు మరి ద్వారాలు మూయబడినాయి. కానీ దేవుని సన్నిధిలో మనము ఏ విధంగానైనా కావచ్చు, మన యొక్క ప్రవర్తన కావచ్చు, మనం నడిసే మన తీరును బట్టి కావచ్చు, అనేక మందిని ఆకర్షించే వారంగా ఉంటాం. మరి దేవుని వాక్యం మనం చెప్పకపోయినా కానీ, ఎందుకంటే దేవుని వాక్యము అనేక మంది అనేక రకాలుగా సువార్త ద్వారా ఇదివరకే వినున్నారు. మరి నేటి దినాల్లో మరి ఎందుకనో మరి కానీ దేవుని వాక్యం తెలిసి నిజమైన దేవుడు యేసు ప్రభువుని ఎరిగి కూడా దేవుని సన్నిధికి రాలేని వారుగా ఉంటున్నారు. ఎందుకంటే లోకము అలాగా ఆశలకు గురి చేస్తున్నది. ఎందుకంటే మరి యోహాను సువార్త 1లో ఈ లోకానికి వెలుగు అయితే వచ్చింది కానీ, ఆ వెలుగును ఈ అంధకారంలో ఉన్నవారు దాన్ని గుర్తించలేకపోతున్నారు. మరి మనమైతే దేవుని సన్నిధిలో చేరి దేవుని వెలుగును మనం చూస్తున్నాం. కానీ ఇతరులకు కూడా ఈ వెలుగు మనం తెలియజేసే వారంగా ఉండాలి. ఏ విధంగా మనకు ఏ విధంగానైనా కావచ్చు. కాబట్టి అలాంటి వారంగా మనం ఫలించే వారంగా ఉండాలని దేవుని యొక్క ఆశ ఉంటున్నది. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి అని దేవుడు ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పేదను. కాబట్టి ఈ విధంగా మనము అలాగున లేకపోతే ఇక్కడ కింది వచనాల్లో అనేక రకాలుగా మరి చేస్తానని చెప్తా వచ్చున్నాడు. అని అవి అవసరం లేదు మనకు. చూడండి, ఇంకొక వాక్యం చూడండి. ఇది యేస్కేల్ గ్రంథంలోనే ఇంకొక మాట, 34వ అధ్యాయము, యేస్కేల్ గ్రంథం 34, 26, 27 వచనాలు. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షం కురిపించదును, దీవెనకరముగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక్కడ ఇశ్రాయేల్లో యొక్క కాపరుల గురించి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తున్నది.
దేవుడు దేవుని నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన మనల్ని మన యొక్క జీవితంలో మనకి ఏది అవసరమో ఏమి కావాలన్నా కూడా సమస్తము దేవుడే తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. అయితే మనం అనుకున్న సమయంలో అది కాకపోవచ్చు. ఎందుకంటే దేవుని చిత్తము వేరేగా ఉంటుంది. మరి మనం అనుకున్న సమయానికి అది కాలేదని మనం దేవుని ఎప్పుడు కూడా మనము వ్యతిరేకంగా మాట్లాడే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మన మన పట్ల దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశము ఎప్పుడైతే మనకు ఏది అవసరమో అది సమస్తము సమకూర్చే దేవుడు. కాబట్టి మరి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే. అయితే మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాల సమయం కొరకు. మరి కనిపెట్టుకున్నప్పుడు సమస్తము మనకు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 7:7లో ఏం చెప్పినాడు? కాబట్టి అడుగు ప్రతిది కూడా ప్రతిదానికి ఒక సమయం ఉంది. కాబట్టి అలాంటి వారముగా మనము ఏది కావాలన్నా దేవుని సన్నిధిలో సమయం కొరకు వేచి ఉండాలి. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క మొదటి వచనంలో చూస్తే, నాకు ప్రత్యక్షమై యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఈ విధంగా కాపరుల గురించి, అంటే గొర్రెలు కాపరులు అని ఇక్కడ రెండు విధాలుగా మనం చూస్తే, ఈ యొక్క దేవుని వాక్యము ఏం చేస్తున్నదంటే 11వ వచనంలో 34:11లో, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదికినట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. చూడండి ఇక్కడ చూస్తే 11వ వచనంలో, నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుకొందును. చేరి వచ్చిన మనమందరం కూడా దేవుని చిత్తంలో దేవుని ఏర్పాటులో ఉన్నాం కాబట్టే ఇందాక కూడా మనం అనుకుంటూ వచ్చినాము. దేవుని చిత్తం లేనిదే మనం ఇక్కడికి చేరి రాలేం. కాబట్టి ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. మనల్ని ఆ విధంగా దేవుడు చేస్తూ గొర్రెలు చెదిరిపోయినప్పుడు ఈ విధంగా వెదకున్నట్లున్నాయి. ఒకవేళ దేవుని బిడ్డలమైండి ఒకవేళ చెదిరిపోయినా కానీ దేవుడు మళ్ళా మనల్ని తిరిగి సమకూర్చే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా 14వ వచనం, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు చేరి వచ్చిన మనము మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. దేవుని యొక్క ఉద్దేశం ఉన్నత స్థలములలో మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. మరి దేవుడు కూడా అలాగ ఉండాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలుకు ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదనని దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తున్నది. మరి అనేక విషయాలు ఇక్కడ కాపురుల గురించి అలాగనే ఈ యొక్క గొర్రెల గురించి కూడా చెప్తూ వచ్చినాడు. అలాగనే గొర్రెలకు మేకలకు మధ్యలో కూడా ఇక్కడ మరి వేరుపరిచినట్టుగా మనం చూస్తూ వస్తాం. మన యొక్క విషయాలు ఇక్కడ మనం చూసిన విషయాలు 26, 27 వచనాల్లో, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలమందులను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించును. దీవెనకరముగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక్కడ దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనము ఏ విధంగా అయితే మనము ఆ యొక్క చెట్టు నీటి కాలువల
నాటితే ఏ విధంగా అది ఫలిస్తదని మనం చూస్తా వచ్చినాం గదా! మరి అలాంటి స్థలంలో దేవుడు నాటిన చెట్టు చూడండి, ఋతువుల ప్రకారము ఆ యొక్క చెట్టు పర్వతముల చుట్టుపట్ల స్థలమును దీవెనకరంగా చేయును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. మరి దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనము దేవుని వాక్యమును, దేవునితో కూడా మనం ఉంటే, ఇక్కడ ఏ విధంగా అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నదో చూస్తే, ఋతువుల ప్రకారం వర్షం వస్తాది. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. ఈ యొక్క ఎవరైనా కావచ్చు, ఒక రైతు కావచ్చు. రైతు పొలం పెడితే అది ఫలం ఎప్పుడిస్తది? ఆ యొక్క పంట కాపు ఎప్పుడొస్తదని ఎదురు చూస్తా ఉంటాడు. మరి చేరి వచ్చిన మనము కూడా దేవుని బిడ్డలమైన మనము మన ద్వారా ఆ యొక్క ఫలవృక్షం ఫలించాలని దేవుని యొక్క ఆశ ఉంటున్నది. కాబట్టి దేవుడైతే మనకు అన్నీ కూడా సమృద్ధిగా ఇస్తున్నాడు. ఈ యొక్క ఎందుకంటే ఉన్నత స్థలముల మీద దేవుని యొక్క ఉద్దేశం మనల్ని నిలపాలని. మరి ఈ లోకంలో మనము ఫలించే వారంగా ఉండాలా. మరి ఎందుకంటే ఐగుప్తులో మనము ఎలాగున్నాం, మనం ఐగుప్తులో అంటే నరకములో నుంచి మనల్ని రప్పించినాడు. మరి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను చూడండి, కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8వ వచనం. 8, 9. కీర్తనల గ్రంథము 80వ కీర్తన 8, 9 వచనాలు. నీవు ఐగుప్తులో నుండి ఈ యొక్క ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. ఇక్కడ చూస్తే చేరి వచ్చిన మనమందరం కూడా, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలం సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. మనం కూడా దేవుని సన్నిధిలో ఈ యొక్క ఐగుప్తు అనే పాపములో నరకములో ఉన్న మనములను దేవుడు ఈ యొక్క ద్రాక్షావల్లిగా ఏ విధంగా అయితే ద్రాక్షావల్లిగా మనం తెచ్చినట్లుగా ద్రాక్షావల్లి మనము ఆ యొక్క పంట దేవుడు మన నుంచి ఆశించినట్లుగా అనేక వచనాలు మనం చూస్తూ వచ్చినాము. మరి ఈ యొక్క పాపం నుంచి మనల్ని తెచ్చును అన్నజనులలో నుంచి బయటికి తీసుకొచ్చినాడు. వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. ఇక్కడ ఏ విధంగా అయితే వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించిందో, ఆ విధంగా మనం కూడా ఐగుప్తు అనే పాపంలో నుంచి బయటికి వచ్చిన మనం కూడా ఈ యొక్క ద్రాక్షావల్లి ఏ విధంగా అయితే ఫలించి ఫలమిస్తుందో, మరి ఆ యొక్క వేరు లోతుగా పారి మనం కూడా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం ఏంటున్నది. అలాగనే ఇంకొక వాక్యం చూడండి, లూకా సువార్తలో. మరి దేవుడైతే మనకు అనేక సార్లు అనేక పర్యాయాలు సమయం అయితే ఇస్తున్నాడు. మనం ఎందుకంటే మనము ఫలించాలని ప్రతి సంవత్సరం కూడా మనకు దేవుడు మన యొక్క ఆయుస్సు పొడిగిస్తూ వస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చూడండి, నేను చదువుతాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఏలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఈ అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. ఈ యొక్క సందర్భం మనం అనేక సార్లు వినింటాము. అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఒక యజమాని ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా పోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఈ యొక్క యజమానుడు ఎవరైతే ఉంటున్నారో, నేను 3 ఏండ్ల నుంచి ఈ యొక్క
అంజూరపు చెట్టును చూస్తున్నాను గానీ, ఇందులో ఏ ఫలం గూడా లేదు. ఈ యొక్క ఫలాలు లేని చెట్టు ఈ యొక్క నరికివేయండి, నరికివేయమని జెప్పి ఆ యొక్క తోటమాలి ఎవరైతే ఉన్నారో అతనితో చెప్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి ఇది ఫలించలేదు గాబట్టి ఇది ఎందుకు వ్యర్థమైపోయి ఈ భూమి ఎందుకుండాలా? దీని బదులు ఇంకొక చెట్టు ఏదైనా నాటొచ్చని ఆ యొక్క తోటమాలి అంటే ఆ యొక్క యజమాని ఉద్దేశ్యం అయుంటున్నది. ఆ యొక్క తోటమాలితో చెప్తున్నాడు. కాబట్టి ఇది 3 ఏళ్ల నుంచి ఏ ఏ పండు గూడా మనకు కాపు కాయలేదు కాబట్టి దీనెందుకనంటే, ఆ యొక్క తోటమాలి చూడండి, "అయ్యా! నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని యెడల నరికివేయమని" అతనితో చెప్పెను. మనం గూడా మన జీవితంలో దేవుడు అనేక సంవత్సరాలు మనం ఫలించాలని, మనం ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని ఎదురు చూస్తున్నాడు. అనేక సంవత్సరాలు మనకు ఆయుస్సు పొడిగిస్తూ వస్తున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనమందరం గూడా ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. చూడండి, చివరిగా ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10, 11 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10, 11 వచనాలు. "ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను." చూడండి 10వ వచనము చూడండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట అని ఇక్కడ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు వ్రాయించున్నాడు. ఇక "ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను." కాబట్టి దేవుని వాక్యము ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి శోధనలనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే, మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. అయితే మరణం వరకు నమ్మకముగా ఉంటే మనకు దేవుడు జీవ కిరీటముగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో చూసుకున్న లేఖన భాగములలో మనం చూస్తే, మొదటిగా దేవుడు మనల్ని ఐగుప్తు నుండి, పాపము నుండి వేరుపరిచినాడు. మరి ఏదైతే మనం చూస్తా వచ్చినామో ఆ యొక్క ద్రాక్షావల్లిగా మనల్ని తీసుకొచ్చి దేవుని యొక్క ఉద్దేశము మనల్ని మనం చూసుకున్నట్లుగా ఎత్తైన ప్రదేశంలో యేస్కేలు గ్రంథంలో మనం చూస్తా వచ్చినాం కదా, అక్కడ మనల్ని నాటుతూ వచ్చినాడు. యేస్కేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూసినాం కదా ఇందాక. దేవుని యొక్క ఉద్దేశము ఏమంటుంది మన పట్ల, ఈ యొక్క ఉన్నత స్థలముల మీద, ఈ యొక్క ఉన్నతం కూడా కాకుండా అత్యున్నత స్థలముల మీద, పర్వతం మీద మనల్ని నాటించినట్లుగా ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము మనము ఫలించి మరి ఈ లోకంలో అభివృద్ధి చెందాలని, అంటే మన ద్వారా ఇతరులు కూడా మన యొక్క దేవుని యొక్క ఫలాలు అందుకొని వారు కూడా ఈ యొక్క నరకము నుంచి తప్పించబడాలని. మొదటగా మనము ఐగుప్తు నుంచి వేరుపడినాము. మరి వేరుపడి దేవుని యొక్క ఉద్దేశంలో అత్యున్నత స్థలముల మీద మనము నిలబడి మనం నాటినట్టుగా మనం చూస్తాము. అంటే ఈ యొక్క స్థలము దేవునితో కూడా మనం ఉండడమే. మరి ఇలాంటి వారము మనము మరి ఫలించి అభివృద్ధి చెందాలి. అలాగున లోకంలో ఉన్నాం కాబట్టి, ఇందాక చివరిగా మనం చూసుకున్నట్లుగా ప్రకటన గ్రంథంలో లోకంలో ఉన్నాం కాబట్టి శ్రమలు కావచ్చు, బాధలుంటాయి. అయితే ఈ శ్రమ పూర్తి కాలం ఉండదని, 10 దినములు శ్రమ కలుగును. తర్వాత దేవుడు మీకు జీవ కిరీటం ఇస్తానని తెలియజేస్తా వచ్చినాడు. మరి ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే ఈ లోకంలో జీవించే కాలంలో మరి దేవునితో కూడా మనం ఉండి ఈ లోకంలో నశించిపోయే నరకానికి వెళ్ళే ఆత్మలను రక్షించి దేవుని సన్నిధిలో జీవించే కాలంలో మనము మరి ఆ శ్రమలను, బాధలను ఓర్చుకొని మరి ఇతరుల కొరకు మనము ఫలించే వారంగా ఉండి దేవుని యొక్క ఉద్దేశము ఆయన ఏదైతే ఆ పరలోక రాజ్యంలో జీవ కిరీటం మన కొరకు సిద్ధపరిచున్నాడు, దాన్ని పొందుకొనుటకు దేవుడు మనకు సహాయం చేయను కాక. దేవుడు ఈ లేఖన భావన దీవించును గాక.